పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ పరువు పోగొట్టుకున్నారు. ఆయన సిఎన్ఎన్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో యాంకర్ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ పరువు తీశారు. అసలు ఇది ఏ సందర్భంలో జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడి చేసింది. ఆ మెరుపు దాడిలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఈ ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఆ ఉగ్రవాద స్థావరాలు కూడా నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ మెరుపు దాడి మీద పాకిస్తాన్ ప్రభుత్వం మేము ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం తీర్చుకొని తీరుతామంటూ ప్రగల్భాలు పలికారు. ఈ మెరుపు దాడిని ఉద్దేశించి సిఎన్ఎన్ ఛానల్ ఖవాజా ఆసిఫ్ని ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా యాంకరు ఖవాజా ఆసిఫ్ని మీరు భారత్కు చెందినటువంటి 5 ఫైటర్ జెట్స్ని నేల కూల్చినట్లుగా చెప్తూ ఉన్నారు, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా అంటూ సదరు యాంకర్ ఖవాజా ఆసిఫ్ని అడగడం, దానికి పాక్ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ మేము చెప్పడం కాదు, ఇది భారత్లో ఉన్నటువంటి సోషల్ మీడియానే భారత్ 5 ఫైటర్ జెట్లు నేల కూలినట్లుగా చెప్తూ ఉన్నాయి అంటూ ఆయన యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దానికి మళ్ళీ యాంకర్ వారిస్తూ, నేను అడుగుతుంది సోషల్ మీడియా కంటెంట్ గురించి కాదు, మీరు చెప్పిన విధంగా మీరు నిన్న భారత్కి చెందినటువంటి 5 ఫైటర్ జెట్లను నేల కూల్చినట్లుగా చెప్పారు, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగింది. దానికి నీళ్లు మింగుతూ పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తోకమూర్చాడు. ఒక్కసారి మనం ఆ విజువల్ని చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. CNN యాంకర్ గ్రిల్స్ పాకిస్తాన్స్ డిఫెన్స్ మినిస్టర్ యాంకర్, యూ సే పాక్ షాట్ డౌన్ 5 ఇండియన్ జెట్స్, వేర్ ఈస్ ద ఎవిడెన్స్? ఖవాజా ఆసిఫ్, ఇట్స్ ఆల్ ఓవర్ సోషల్ మీడియా అంటూ ఆయన బదిలివ్వడం. CNN యాంకర్ వచ్చేసి, ఐఎమ్ సారీ, వీ డిడ్ంట్ టాస్క్ యూ హియర్ టు టాక్ అబౌట్ సోషల్ మీడియా కంటెంట్ అంటూ ఆవిడ సమాధానం చెప్పడం. ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. Pakistan claims it shot down 5 Indian Air Force jets and a drone, as I understand it. India says there's no evidence of that, no proof. So can you provide more detail? Can you provide more detail? And is this the response that your army spokesman threatened? Was there further action to come? Let's start with this very specific allegation of 5 fighter jets shot down. Where's the evidence for that, sir? It's all over social media. Indian social media, not our social media. సో సిఎన్ఎన్కి చెందినటువంటి యాంకర్ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ని ఇంటర్వ్యూలో భాగంగా, మీరు నిన్నటి నుంచి భారత్కి చెందినటువంటి 5 ఫైటర్ జెట్స్ని నేల కూల్చినట్లుగా పదే చెప్తూ ఉన్నారు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అని సున్నితంగా ఖచ్చితంగా అడిగింది. దానికి ఖవాజా ఆసిఫ్ మాత్రం ఇట్స్ ఆల్ అబౌట్ ఇండియా సోషల్ మీడియా అంటూ ఆయన సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఇండియాకు చెందిన సోషల్ మీడియాలోనే ఇది ప్రచారం జరుగుతుంది, మేం చెప్పేటువంటి మాటలు కాదు అంటూ ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన యాంకర్ మాత్రం పదే మళ్ళీ, నేను సోషల్ మీడియా గురించి అడగట్లేదు, సోషల్ మీడియా కంటెంట్ గురించి అడగట్లేదు, మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా అంటూ ఆవిడ అడిగిన నేపథ్యంలోనే పాక్ మంత్రి నిజంగా తోకముడుచుకున్నాడు. నిన్న అసలు పాకిస్తాన్ దాయాది దేశం ఊహించని విధంగా భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ లష్కరే తోయిబా అలాగే జైషే మహమ్మద్ ఈ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద కూడా దాడి చేసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసింది. ఆ 9 ఉగ్రవాద స్థావరాల్లో 4 ఉగ్రవాద స్థావరాలేమో పాకిస్తాన్లో ఉన్నాయి, మిగతా 5 ఉగ్రవాద స్థావరాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి. అయితే
పాకిస్తాన్కి ఇండియా ఫైటర్ జెట్స్ వెళ్ళే క్రమంలో పాకిస్తాన్ సైన్యం ఇండియాకి చెందినటువంటి 5 ఫైటర్ జెట్లను కూల్చివేసింది, భారత్కి అపారమైనటువంటి నష్టం వచ్చింది అంటూ పదే పదే పాకిస్తాన్ మీడియా నిన్న విషపూరితమైనటువంటి వార్తలను వారు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది భారత ప్రభుత్వం ఖండించింది కూడా. భారత్కు చెందినటువంటి ఏ ఫైటర్ జెట్లు కూడా నేలకూరలేదు. అసలు పాకిస్తాన్ ప్రతిఘటించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఊహించినటువంటి దెబ్బ కొట్టింది భారత్. పాకిస్తాన్ కన్నుగప్పి మరీ భారత్ ఈ దాడులు చేసింది. ఎలా అంటే బుధవారం రోజు భారతదేశం వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించబోతుంది అంటూ భారత ప్రభుత్వం ప్రకటించింది. అంటే సాధారణంగా మాక్ డ్రిల్ జరిగిన తరువాత 3-4 రోజుల తర్వాత దాడి జరిగేటువంటి అవకాశం ఉంది. 1970లో కూడా ఇదే జరిగింది. భారత్ పాకిస్తాన్ల మధ్య అప్పుడు ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, ఆ పరిస్థితుల నేపథ్యంలోనే భారత్ అప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించింది దేశవ్యాప్తంగా. ఒకవేళ కనుక యుద్ధం అనివార్యం అయితే భారత ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఎలా దాంకోవాలి అనేది ఒక మాక్ డ్రిల్ చేసి చూయించి ఆ తర్వాత దాడి చేసేటువంటి యత్నం చేస్తూ ఉంటారు. కానీ నిన్న భారత ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ కన్నుగప్పింది. భారత సైన్యం పాక్ సైన్యం కన్నుగప్పి ఈ మెరుపు దాడులకు పాల్పడింది. అది వారు ఊహించలేదు. ఊహించని నేపథ్యంలోనే డ్యామేజ్ కూడా తీవ్రంగా ఉంది. సో అసలు దాన్ని ఎలా కవర్ చేసుకోవాలా, ఇప్పుడు పాక్ ఇలా మెరుపు దాడిలో దెబ్బతినింది అంటే వారి సామర్థ్యం తగ్గిపోయిందని అందరూ భావిస్తారు కదా, వారికి ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు సన్నగిలుతాయి కదా. అందులో భాగంగానే అంటే అది ఆ దేశ ప్రజలకు తెలియకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే కొంతమంది అధికారులు మేము భారత్కు చెందినటువంటి ఫైటర్ జెట్లను కూల్చేసామంటూ విషప్రచారం చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఆయన సేమ్ ఇలాగే మేము భారత్కు చెందినటువంటి 5 ఫైటర్ జెట్లను నేలకూల్చేసాం అని బీరాలు పలికారు. ఆ తర్వాత CNN యాంకర్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తోకముడిచాడు. నిజంగా చెప్పాలంటే అంటే ఉగ్రవాద దాడి తర్వాత భారత పాకిస్తాన్ల మధ్య ఈ ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం ఎప్పుడైతే ఉందో భారత్ మా మీద దాడి చేస్తుందని పదే పదే ప్రపంచ దేశాల ముందు భారత్ను దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం ఈ ఖవాజా ఆసిఫ్ చేశారు. చేస్తూనే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము భారత్ మీద ఎక్కువ పెడుతున్నాం అంటూ బీరాలు పలికారు. ఆ తర్వాత కూడా అంటే మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టక ముందు కూడా పదే పదే కయ్యానికి కాలు దువ్వారు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో దాని తర్వాత మాత్రం ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ మాట మార్చి భారత్తో మేము యుద్ధం కోరుకోవడం లేదు, భారత్ ఈ దాడులను కనుక నిలువరిస్తే అంటే ఆపేస్తే మేము కూడా ఈ దాడులను ఆపేస్తాం అంటూ ఆయన మాట మార్చి ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అంటే భయం గుప్పిట్లో ఉన్నటువంటి పాకిస్తాన్కి అలాగే భయం గుప్పిట్లోనే బ్రతుకుతున్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలకు కాలరాత్రిని అసలు భయం అంటే ఏంటనేది అసలైనటువంటి భయాన్ని నిజంగా భారత సైన్యం పరిచయం చేసింది. భారత సత్తా తెలుసుకున్న తర్వాత పాకిస్తాన్ మాత్రం తోకముడిచింది. థ్యాంక్ యూ సో మచ్.